Hi everyone, welcome back to Vinusha Sweet Home. Welcome back to another vlog. ఈ వీడియోలో నేను మీకు నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేం చేసుకున్నాను అనేది చూపించాలనుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ లేవడమే చాలా లేట్గా లెగ్సాము. లేజీ డే లాగా అనిపించింది నాకు. ఎందుకంటే కోల్డ్గా అనిపించి నేను నైట్ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. సో మార్నింగ్ లేవడానికి కొంచెం కష్టమైంది. అండ్ నేను ఒక్కదాన్నే కాకుండా ఇంట్లో కూడా అందరూ చాలా లేట్గా లెగిశారు. ఇంకా ఆల్రెడీ 10 అయిపోయింది టైము. ఇంకా లెగిసేసి ఫాస్ట్గా రైస్ పెట్టేసి ఫ్రై కోసం అని చెప్పి గోరుచిక్కుడిని బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా గోరుచిక్కుడు ఫ్రై చేసేసి లెమన్ రైస్ చేసుకునేసి తినేద్దాము అని అనుకున్నాము, బ్రేక్ఫాస్ట్ లాగా. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కాదనుకోండి, బ్రంచ్ అనుకోండి. ఇంకా కొన్నిసార్లు కొన్ని డేస్ ఇలా అవుతూ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను. గోరుచిక్కుడు ఫ్రై చాలా ఈజీగా చేసేస్తానండి నేను. ఏం లేదు, అది బాయిల్ చేసేసి దాన్ని కాస్త వాటర్ లేకుండా పిండేసుకొని తర్వాత ఆనియన్స్ మనం పోపు ఎలా పెట్టుకుంటాము, కరివేపాకు ఇట్లా వేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు అలా వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రైస్ కోసం అని చెప్పేసి పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటాను. పుట్నాల పప్పు, అలాగే కొంచెం కారం, కొన్ని తెల్లగడ్డలు, అలాగే ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టేసి పెట్టుకుంటాను. సో నాకు ఎప్పుడు ఏ ఫ్రైలో కావాలన్నా నేను అది మిక్స్ చేసేసుకుంటూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పల్లీలు ఫ్రై చేసుకుంటూ ఇంకా లెమన్ జ్యూస్ ఇవి తీసుకున్నాము. ఇంకా లెమన్ రైస్ కోసం అని చెప్పేసి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటూ ఉంటున్నాను. ఈ లోపల అవి ఫ్రై అయిపోతాయి కదా పల్లీలు అని చెప్పి ఫ్రై చేసుకుంటూ ఇంకా ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ క్రిస్మస్ వస్తుంది కదా అని చెప్పేసి మొన్న ఒక రోజు ఇల్లంతా డస్టింగ్ చేశాను అనమాట. ఫుల్ డీప్ క్లీన్ లాగా ఫ్యాన్స్కి మొత్తం దుమ్ముంటే అవన్నీ దులిపేసి బీరువాల వెనకాల, బెడ్స్ వెనకాల ఇట్లా అంతా డస్టింగ్ చేశాను ఫుల్. నాకైతే డస్ట్ అలర్జీ ఉంది. నేను ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా, లైక్ మాస్క్ వేసుకోవటం ఇలాంటివి. నేను అలా వేసుకోకుండా హడావిడిగా చేసేసాను ఆ రోజు పనులన్నీ. అండ్ తర్వాత రోజు మేము బయటకు వెళ్ళి నేను చలిలో బాగా ఇదయ్యాను. ఇంకా సో కోల్డ్ వచ్చేసింది. దానికోసం ఆఫ్టర్నూన్ అదే 11కి ఆ టైంలో ట్యాబ్లెట్ వేసుకున్నాను, బయట నుండి ట్యాబ్లెట్స్ తెప్పించుకొని. అదే మత్తుగా ఉన్నింది. అండ్ ఆ రోజు పడుకోలేదన్నమాట. ఇంకా మా బాబాది బర్త్డే ఉంటే ఇంకా సెలబ్రేషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము. మళ్ళీ ఇంకా నైట్ 2 ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ అస్సలు లేవడానికి అవ్వలేదు నాకు. ఫుల్ చలి ప్లస్ ఆ నిద్రమత్తు ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఇంకా అసలు నాకు లెగిసేకి అవ్వలేదు. ఇంకా లేచిన తర్వాత ఇంకా ఈ పనులు అయితే హడావుడిగా చేసుకుంటూ ఇంకా ఉన్నాను. ఇక్కడ చూస్తే నేను ఈ లెమన్ జ్యూస్ ఇది ఉంటుంది కదా, లెమన్ గుజ్జు, ఇది చేసి పెట్టేసుకుంటున్నాను. అంటే ఒక 3-4 టైమ్స్కి అయ్యేలాగా నేను చేసి పెట్టుకుంటున్నాను. ఇందులో నేను జస్ట్ ఆవాలు, జీలకర్ర, అలాగే మినపగుండ్లు, అలాగే శనగపప్పు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఇప్పుడు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అల్లం ముక్కల్ని. సో అల్లం ముక్కల్ని మనము వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కొంచెం కాజుని వేసుకుంటున్నాను. ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఇందులోకి నేను కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ అయినా పసుపు యాడ్ చేశాను. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా మెంతి పౌడర్ యాడ్ చేసి, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే బాగా దగ్గర పడుతుంది అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. ఒక నేనైతే ఒక 3-4 టైమ్స్కి అంత సరిపడా చేసుకున్నాను కాబట్టి ఫ్రీజర్లో ఏం స్టోర్ చేయట్లేదు, నార్మల్గానే స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇది చల్లార్చుకొని మనము వేసుకోవాలి. తర్వాత నేను శనగపప్పుని వేయించి పెట్టుకున్నాను కదా, అది బయట చెరుగుదామని చెప్పి వెళ్ళేసరికి పాము కనిపించింది. అక్కడ చూస్తే ఇంకా భయం వేసి నేను మా విన్నుని పిలిస్తే తను వచ్చే లోపల అది ఆ బండ కిందకి వెళ్ళిపోయింది. సో ఇంకా దానికోసం అని చెప్పేసి ఏదో పౌడర్ తీసుకొచ్చాడు, అదంతా చుట్టూ వేసి అక్కడ ర్యాట్ ట్రాప్ వేసేసి ఆ తర్వాత ఇక్కడ ఒక క్లాత్ అయితే కాల్చాను. ఆ కమురు స్మెల్కి ఆ పాము ఇట్లా పైకి రాదని మా ఇంటి దగ్గర మా మమ్మీ అలా చేసేది. సో నేను అలా చేశాను. ఇంకా ఇది చల్లగా అయిపోయింది కదా అని చెప్పేసి తర్వాత అది ఎలా వచ్చింది అంటే మనము షింక్ దగ్గర ర్యాట్స్ వస్తూ ఉండేవన్నమాట. అప్పుడు ర్యాట్స్ కోసం మేబీ అది కూడా అక్కడ నుండే వచ్చిందేమో అనుకునేసి తర్వాత ఇంక మేము అదంతా చాలా కాన్షియస్గా ఉండి రిపేర్ చేయించుకున్నాము. తర్వాత పాములు దారిలో వెళ్ళేటప్పుడు చాలాసార్లు కనిపించాయి. ఇంకా మా ఇంటి ఎదురుగా కూడా ఒకసారి కనిపించింది. ఇంకా మా ఇంటి పక్కన ఈరోజు ఇలా కనిపించేసరికి చాలా భయం వేసింది. ఫస్ట్ ఇంకా విన్నుని పిలిస్తే విన్ను స్నేక్ క్యాచర్స్కి ఇట్లా కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఏవో పౌడర్స్ అవేవో తీసుకొచ్చాడు. ఇంకా ర్యాట్ ట్రాప్ ఇట్లా అంతా ఆ బండ చుట్టూరు అలా వేసి ఇంకా లోపలికి వచ్చి లాక్ చేసుకున్నాము. చాలా అయితే స్నేక్స్ నేను ఇక్కడ చూశాను. ఇంకా ఈవినింగ్ ఆ పనులన్నీ చేసేసుకొని ఇంకా డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా డిన్నర్ కోసం దోశ వేసుకుందామని చెప్పేసి రెడ్ చట్నీ కోసం ఎర్రగారం కోసం ఇట్లా రెడ్ చిల్లీస్ అన్నిటినీ హాట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టానమాట. ఫస్ట్ ఒక 10 minutes అట్లా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఎర్రకారం చేసినప్పుడు కలర్ బాగా వస్తుంది. ప్లస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే అలా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా వైట్ చట్నీ కోసం పల్లీ చట్నీ కోసం ఇలా ఇవి పల్లీలని వేయించుకుంటున్నాను. ఈరోజు చాలా అంటే చాలా లేజీగా అయిపోయింది డే. చాలా లేట్గా అవుతూ ఉండే పనులు. ఇంకా టుమారో మార్నింగ్కి నేను పూరీ చేద్దాం అనుకున్నాను. దానికోసం ఇంకా రెడ్ చట్నీ ఇంకా ఈ పల్లి చట్నీ రెండు కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే
పూరీలోకి నేను ఆలు కుర్మాని కూడా చేస్తాను. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా, పల్లీ చట్నీ ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే పల్లీలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే గ్రీన్ చిల్లీ, కొద్దిగా చింతపండు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసి దాన్ని మిక్సీ చేసేస్తాను అంతే. మీకు కావాలంటే జీరా కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. ఇంకా దీన్నైతే నేను పోపు పెట్టలేదు, జస్ట్ అలాగే వదిలేసాను. ఈ వింటర్ సీజన్స్లో అర్లీగా లేవాలి అన్నా కూడా లేవాలనిపించదు. దానికి తోడు ఈ బెంగళూరులో వెదర్ అయితే చాలా కూల్గా అయిపోయింది, చిల్లుడుగా ఉంది. అసలు ఫ్యాన్ వేసుకోకపోయినా కూడా ఫుల్ చేతులు కాళ్ళు చల్లబడిపోతున్నాయి, అంత చల్లగా ఉందన్నమాట వెదర్ ఇక్కడ. ఇంకా బట్టలు ఇవి ఆరేద్దాము అని చెప్పినా కూడా సన్ అయితే అస్సలు రావట్లేదు. వస్తున్నాడు, నామకే వాస్తే రావాలా వద్దా అన్నట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెదర్ అయితే అంత కూల్గా ఉంది ఇక్కడ. ఇంకా ఇట్లాంటి టైంలో మార్నింగ్స్ లేవాలి అంటే అస్సలు లేవాలనిపించదు కదా. బట్ కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి అని చెప్తారు. నైట్ పడుకునే ముందు సాక్స్లు వేసుకొని ఫుల్ క్లోత్స్ వేసుకొని పడుకుంటే మనకి మార్నింగ్కి కొంచెం మన బాడీ అనేది టెంపరేచర్ వెచ్చగా మారుతుంది, కాబట్టి లేవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అంటారు. కానీ నాకైతే నైట్ టైమ్స్ ఇట్లా సాక్స్లు వేసుకుంటే ఎందుకో సఫోకేటింగ్గా అనిపిస్తుంది, నా వల్ల అవ్వదన్నమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను అట్లా, బట్ సఫోకేటింగ్గా అనిపిస్తుంది. ఇంకా వద్దులే అని చెప్పేసి నేను అలా ఏం ఫాలో అవ్వట్లే. మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ఏం లేదు, నైట్ పడుకునే ముందు కాళ్ళకి సాక్స్, చేతులకి గ్లౌజెస్ వేసుకొని, అలాగే వీలైతే స్వెటర్స్, హ్యాట్స్ పెట్టుకొని పడుకుంటే మార్నింగ్కి మన బాడీ టెంపరేచర్ యూజ్ చేశాను, కానీ నాకు ఈ అస్సల్ కంపెనీదే కొంచెం మంచిగా అనిపిస్తుంది, సో ఇదే వాడతాను నేను. ఏంటి మీరు ఇంట్లో చేయరా అంటే చేస్తాను, బట్ అప్పుడప్పుడు కూడా ఇది నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా కిచెన్లో ఏం పని లేదు, డిన్నర్ చేసేసుకొని డిన్నర్ చేసిన ప్లేట్స్ ఇవి ఉంటాయి కదా, అవి వాష్ చేసేసి ఆ కౌంటర్ టాప్ కొంచెం తుడిచేసుకొని పడుకోవడమే. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్.
ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ వేసుకొని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.